మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు నేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యవసాయ శాఖను 3 ఏళ్లు నాకు అప్పగించండి, రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలం చేస్తానని మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో 5 ఏళ్లు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో ఒకసారి ప్రశ్నించుకోవాలని, వాళ్ళ హయాంలో కాళేశ్వరం పేరుతో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్ అని డబ్బాలు కొట్టుకుంటూ చివరికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని, కమిషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం ప్రాజెక్టుని నిండా ముంచారని, కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనమని, అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని మండిపడ్డారు. మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదానికి గురి చేస్తున్నాయి రాష్ట్ర ప్రజలను. ఎందుకంటే మీ మామ చేసినటువంటి ఘనకార్యానికి ప్రజలు 10 ఏళ్ళు పట్టం కడితే రాష్ట్రాన్ని దివాలా తీయించిందే కాకుండా ప్రజలకు ఒక సుక్క నీళ్లు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టుల పేర్లతోటి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ ఆ ప్రాజెక్టులను ప్రజలకు ఎందుకు కూడా అవసరానికి రాకుండా నిర్వినియోగంగా చేస్తూ తిరిగి మీరే శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నటువంటి వైనాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. మీకు నిజంగా ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఈ నీటిపైన ఎందుకు మీరు చర్యలు తీసుకొని ఒక శాశ్వత పరిష్కారాన్ని మీరు చేయలేకపోయారని చెప్పేసి ఈరోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు ప్రజలపైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు ఈరోజు అడిగినటువంటి 3 నెలల కాల వ్యవధి మీకు ప్రజలు ఇంతకుముందు మీకు ఇవ్వలేదా? ఆ రోజు కానీ ఈరోజు ఎలా అవుతుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని అప్పులపాలుగా చేసి అన్ని రంగాల మీద ఆర్థిక దెబ్బగొట్టి ఇవాళ మళ్ళొకసారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మీకు శాతగాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధికి సంక్షేమ పథకాలకు సహకరించాలే తప్ప దానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడటం మట్టుకు మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇలా కాళేశ్వరం కంటే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కమిషన్ రూపంలో దోచుకున్నది మీరు కాదా? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కాళేశ్వరం కట్టితే ఇలా ప్రమాద కంటికలు మోగిస్తూ ఉంది కదా. ఈ పరిస్థితి నుంచి కొద్ది కొద్దిగా ప్రభుత్వాన్ని ఉన్నదంతలో ఉన్న ఆదాయంలో ఆచితూచి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైపు ఆలోచిస్తుంటే మీరు ఇష్టానుసారంగా తూకం కోసిన అక్కలాగా వరుతూ ఉన్నారు. మీరంతా మొరుగుతూ ఉన్నారు, కుక్కలు మొరిగినట్టు ఇష్టానుసారంగా మొరుగుతూ ఉన్నారు. మీ స్వార్థ ప్రయోజనాలే మీకు ముఖ్యం, మీరు రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యం, ప్రజా సమస్యలు మీకు పట్టవు. 5 సంవత్సరాలు చేయలేని పని 3 నెలలు చేస్తావా? మా వాళ్ళు అన్నారు కదా, మా నాయకులు అన్నారు కదా 3 సంవత్సరాలు నీకు టైం ఇస్తామని. తీసుకో, ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించు, క్యాబినెట్ ఆమోదం తీసుకో, ఆమోదం తీసుకొని చెయ్యి నీ చేతనైతే. అంటే నువ్వు ఇంజనీర్వా లేకపోతే ఏంది నువ్వు? అసలు నిపుణుడివా? నీటిపారుదల శాఖల నీకు ఏం అనుభవం ఉంది? రాజకీయ అనుభవం ఉంటే ఉండొచ్చు మంత్రిగా కొద్దిగా, కానీ నిర్మాణం చేసే దాంట్లో నీకు ఏం అనుభవం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఇలాంటి వాక్యాలతోటి, ఇలాంటి స్టేట్మెంట్లతోటి ప్రజల్ని కన్విన్స్ చేయదు. ఏదో మీ స్వప్రయోజనాల కోసమే ఇవన్నీ చేయడానికి మీరు తిరుగుతున్నారు అనేది ప్రజలు గమనిస్తావు. ప్రభుత్వం కష్టపడతా ఉంది, ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి, తెలంగాణను భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎంక్వైరీలు పెట్టినప్పుడు దాన్ని కూడా రాజకీయ కక్షతోనే ఎంక్వైరీలు పెట్టినా అనేది ఒకటి. రాజకీయ కక్ష ఏమున్నది? నువ్వు చేసేటివన్నీ దోపిడే.
నీ శిష్యులే వీళ్ళందరూ ఇవ్వాలి. రేపు మొత్తం ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఇక్కడ డిఎస్పీలు, ఎస్పీలు అందరూ కోట్లాది రూపాయలు వెనకేసుకొని పట్టుబడుతున్నారంటే వాళ్ళు ఎవరు? మీరు పోషించిన జాతిరత్నాలు వీళ్ళు. ఇట్లాంటివన్నీ పెంచి పోషించి ఇట్లాంటి వాటికి అందరి నుంచి డబ్బులు పోగేసుకొని ఇన్ని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు మీరు ఎవ్వడు ఏం లెక్క డబ్బు ఉన్నది, కోటి బాడేతో అడ్వకేట్ మంచి అడ్వకేట్ వస్తాడు, ఆ ఫేస్ వాల్యూతో కోర్టులు కేసు గెలవచ్చు అనే ధ్యాస తప్పితే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనే ధ్యాస వీళ్ళకు లేదు. ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మానుకోండి. పబ్లిక్ ఒక్కొక్క టర్మ్లో వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వాలను మార్చే కెపాసిటీ ఉన్నోళ్ళు వాళ్ళు. మీరేదో అన్ని హవాల మాటలు చెప్పినంత మాత్రాన అవి నిజాలైపోవు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. మీరు నిజాయితీగా ఉన్నట్టే అంటే మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని అంతా రిటర్న్ ఇచ్చేసేయండి, మీకు నిజానికి అంత దమ్ము ఉంటే. కానీ మీరు దోసుకున్నోడు దాచుకున్నోడు ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడనేది మాత్రం భ్రమే. అయినా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజాయితీగా నువ్వు ఈ 10 సంవత్సరాలల్లో ఎంత సంపాదించగలుగుతో అంత డబ్బులు ఉంచుకొని మిగతాది ఇచ్చేసేయండి. ఇది మా ప్రధాన డిమాండ్గా మేము బోడుపల్లి ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైనాన్స్ మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్గా చాలా అనుభవం గడించి ఉన్న మనిషి. ఎక్కడెక్కడ ఆర్థిక లోటుపాట్లు ఉంటాయి, ఇరిగేషన్లో ఎక్కడెక్కడ నొక్కేస్తే ఎన్ని కోట్లు కాలుతాయి, ఇట్లాంటి వాటిలో వాడుకున్నంత అనుభవం ప్రపంచంలో మరే నేతకు లేదు. ఆఫ్టర్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే వందలాది కోట్ల రూపాయలు దోసుకున్నారు అంటే ఇంకా 3 నెలల టైం ఎందుకు ఈయనకి? అంటే ఇంకేమైనా పచ్చటి బాకీలు ఉన్నాయో ఏమో ఈ ప్రాజెక్టు కన్సర్న్గా, వాటిని కూడా వసూలు చేసుకుందాం ఈ 3 నెలల్లో అనేది ఒక ఆలోచన కావచ్చు. లేకపోతే 3 నెలల్లో ఈయన చేసేది ఏముంటుంది? వాటర్ ఎందుకు స్టోర్ చేస్తలేరు అనేది పబ్లిక్కి తెలుసు, మీకు తెలుసు. అక్కడ పిల్లర్లన్నీ కుంగిపోయి ఉంటే అక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తే ఆ ప్రెషర్కు పిల్లర్లు ఆగుతాయా? ఉన్న పిల్లర్లు బీక్కపోయి పబ్లిక్ మీద పడి గ్రామాలు కొట్టుకపోతే దాన్ని ఒక రాజకీయ ఇష్యూ చేద్దామనేది వీళ్ళ ఆలోచన కావచ్చు. పబ్లిక్ చచ్చిపోయి మనకు సంబంధాలు లేదు, మనం మంచిగున్నామా లేదా అనేది వీళ్ళకి ముఖ్యం. వీళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు స్లిప్పర్లు తోడుకొని డొక్కు స్కూటర్ మీద ఉన్నోడు ఈరోజు ఒక్కొక్కరికి వందలాది వేలాది ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మేము ఇంత కష్టపడుతున్నాం, మేము ఒక ఎకరం ఫామ్ హౌస్ కట్టుకోలేకపోతున్నాయి. అదేదో రహస్యం అందరికీ చెప్తే పబ్లిక్ అందరూ ఫామ్ హౌస్లు కట్టుకుంటారు కదా.